హాయ్. ఇప్పుడు మేము బెంగళూరు టెర్మినల్ 2లో ఉన్నాము అండ్ ఇప్పుడు టైం 1:30 అవుతుంది. సో మాకు బ్యాంకాక్ సువర్ణభూమి ఎయిర్పోర్ట్కి మార్నింగ్ 6:30కి ఫ్లైట్ ఉంది. సో మేమైతే ఎర్లీగా వచ్చాము. చూడండి టెర్మినల్ 2 ఎంత బాగుందో. సో మాకు ఫస్ట్ అయితే బ్యాగేజ్ చెక్-ఇన్ అయితే చేసాము. బ్యాగేజ్ చెక్-ఇన్ చేసేటప్పుడు చాలామంది ఏం చేస్తున్నారంటే ఓవర్ వెయిట్ కనుక ఉంటే వాళ్ళు అడిషనల్గా ఛార్జెస్ చేస్తున్నారు. సో అందుకోసం అని చెప్పేసి చాలామంది ఇక్కడ వెయిట్ మిషన్స్ ఉంటాయి. ఆ వెయిట్ మిషన్స్లో మీరు ఇక్కడ చూస్తున్నారు కదా, వెయిట్ మిషన్స్లో ఎక్కువ లగేజ్ కనుక ఉంటే వేరే బ్యాగ్లోకి షిఫ్ట్ చేసుకోవచ్చు, లేకుంటే మీ ఫ్యామిలీ వాళ్ళకి రిటర్న్ ఇచ్చేచ్చు. సో బ్యాగేజ్ చెక్-ఇన్ అయిపోయిన తర్వాత సెక్యూరిటీ చెక్-ఇన్ అయితే కంప్లీట్ అయిపోయింది. ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, ఇక్కడ లెఫ్ట్ సైడ్లో ఒక వాటర్ ఫాల్ లాగా ఉంది. ఆ వైపుగా వెళ్తే మనకి ఇమిగ్రేషన్ ఉంటుంది. నెక్స్ట్ ఇమిగ్రేషన్ వెళ్ళే రూట్ ఇది. అండ్ ఇది చూడండి 080 ఇంటర్నేషనల్ లాంచ్ అన్నమాట ఇది. దీని గురించి ఫుల్ డీటెయిల్స్ నేను మరి ఇంకొక వీడియోలో పెడతాను. సో బోర్డింగ్ అయితే స్టార్ట్ అవుతుంది. ఇంకా వీఆర్ వెరీ ఎక్సైటెడ్. ఇమిగ్రేషన్లో మమ్మల్ని అయితే ఏం క్వశ్చన్స్ అడగలేదు, ఎక్కడికి వెళ్తున్నారు అన్నారు, థాయిలాండ్ అని చెప్పామంతే. అండ్ థాయిబాట్స్ గురించి ప్రీవియస్గా అడిగేవాళ్ళు, బట్ ఇప్పుడైతే అడగట్లేదు. బట్ ఎందుకైనా మంచిది, పర్ పర్సన్కి 12 నుంచి 13,000 థాయిబాట్ తీసుకెళ్ళడం బెటర్. అండ్ ఇండియాలోనే ఆల్రెడీ కరెన్సీ ఎక్స్చేంజ్ చేసుకొని తీసుకెళ్తే ఇంకా బెటర్. అక్కడికి వెళ్ళిన తర్వాత టైం వేస్ట్ అవ్వదు అండ్ ఎక్స్చేంజ్ రేట్స్ కూడా ఎలా ఉంటాయో మనకు తెలియదు కాబట్టి. అండ్ మేమైతే పర్ పర్సన్కి 12,000 థాయిబాట్ తీసుకెళ్ళాము. అండ్ యాజ్ వెల్ యాజ్ మేము డీసీబీ ఒకటి ఇంటర్నేషనల్ డెబిట్ కార్డు కూడా తీసుకెళ్ళాము. అక్కడ అయితే ఆ కార్డు చాలా హెల్ప్ అయింది. ఆ కార్డు గురించి ఫుల్ డీటెయిల్స్ అయితే మీకు తర్వాత ఇస్తాను. అండ్ ఇండియాలో ఉన్నప్పుడే మీరు ఖచ్చితంగా ఒక 4 యాప్స్ అయితే ఇన్స్టాల్ చేసుకోండి. ఫస్ట్ది బోల్ట్ క్యాబ్స్ కోసం, సెకండ్ ఏమో క్లూక్ అక్కడ ఏదైనా బుక్ చేసుకోవడానికి ఆన్లైన్లో, థర్డ్ అగోడా కంపారిజన్ కోసం, రేట్స్ కంపారిజన్ కోసం విత్ క్లూక్. అండ్ ఫోర్త్ ఏంటంటే గూగుల్ ట్రాన్స్లేటర్, అక్కడ థాయ్ లాంగ్వేజ్లో కష్టం అవుతుంది కాబట్టి వాళ్ళతో మాట్లాడడానికి. అండ్ ఇంకా మేము ఫైనల్లీ థాయిలాండ్ అయితే రీచ్ అయ్యాము, సువర్ణభూమి ఎయిర్పోర్ట్. ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా, ఇది సువర్ణభూమి ఎయిర్పోర్ట్. అండ్ ఇక్కడ ముందుగానే మనకు కొన్ని స్టాల్స్ ఉంటాయి, లైక్ ఎక్స్చేంజ్ పాయింట్స్ ఉంటాయి. అండ్ ఏఐఎస్ అనేది అది సిమ్ కార్డ్ కోసం మనం. బట్ మేమైతే ఇక్కడ సిమ్ కార్డ్ తీసుకోలేదు, ఎందుకంటే టైం వేస్ట్ అవుతుందని చెప్పేసి. ఫస్ట్ అయితే ఇమిగ్రేషన్కి వెళ్ళాము. ఇమిగ్రేషన్లో క్వశ్చన్స్ అయితే ఏం అడగలేదు. ఇండియా నుంచి వచ్చాము కాబట్టి వీసా ఆన్ అరైవల్ ఫ్రీ ఉంటుంది కాబట్టి వీసా ఆన్ అరైవల్ కౌంటర్కి వెళ్ళిన తర్వాత అక్కడ స్టాంప్ అయితే వేశారు. అండ్ ఒక డిజిటల్ ఫోటో అండ్ థంబ్ అయితే ఇంప్రెషన్ అయితే తీసుకున్నారు. సో ఇమిగ్రేషన్ అయిపోయిన తర్వాత ఇంకా మేము పట్టాయ వెళ్దాం అనుకుంటున్నాము. సో పట్టాయ కోసం బస్సెస్ కోసం మన ఎయిర్పోర్ట్ నుండి బస్సెస్ ఉంటాయి. సో అలా వెళ్ళే దారిలో మాకు చాలా సిమ్ అండ్ ఎక్స్చేంజ్ పాయింట్స్ అయితే కనబడ్డాయి. సో ఇంకా మేము ఫస్ట్ అయితే ఎక్స్ప్లోర్ చేసాము, ఏఎస్ కాస్ట్ ఎలా ఉంది అండ్ ట్రూ 5G కాస్ట్ ఎలా ఉందని చెప్పేసి. రెండు సేమ్ కాస్ట్ ఉంది, 699 థాయిబాట్ అయితే ఛార్జ్ చేస్తున్నాడు. బట్ ఏంటంటే ఇక్కడ ట్రూ 5Gలో ట్రావెల్ ఇన్సూరెన్స్ ఫ్రీ ఉంది, 1 lakh థాయిబాట్. ఇక్కడ మేము చూస్తున్నాం, మేము టోటల్లీ 11 days ఉన్నాము. సో 15 days అయితే తీసుకున్నాము, 699 థాయిబాట్ పడింది పెట్టుకున్నాము. ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, ఇది పట్టాయ వెళ్ళడానికి స్టాల్ అనమాట. పట్టాయ వెళ్ళే బస్సు స్టాల్. 143 థాయిబాట్ అయితే ఛార్జ్ చేస్తున్నాడు. మాకైతే 320కి అయితే టికెట్ దొరికింది. సో సిమ్ కార్డ్ తీసుకున్న తర్వాత వెంటనే మీరు పట్టాయకి అయితే టికెట్ తీసుకోండి, ఎందుకంటే సీట్స్ అనేటివి త్వరగా ఫిల్ అవుతూ ఉంటాయి. బట్ టెన్షన్ ఏం లేదు, ప్రతి హాఫ్ అన్ అవర్కి ఒక బస్ అయితే ఉంటుంది. బట్ మేమైతే టికెట్ తీసుకున్న తర్వాత ఇక్కడ ఈ స్టాల్ చూపిస్తున్నాను కదా, ఇది పట్టాయకి వెళ్ళే స్టాల్ అనమాట. జూమ్ చేసి చూపిస్తున్నాను చూడండి, 143 థాయిబాట్ అయితే ఛార్జ్ చేశారు. అండ్ లెఫ్ట్ సైడ్లో మనకు మీరు చూస్తే మ్యాజిక్ ఫుడ్ అనే ఒక స్టాల్ అయితే ఉంటుంది. ఆ స్టాల్లో మీరు లంచ్ చేయొచ్చు. బట్ మాకైతే అంతగా ఆప్షన్స్ ఎక్కువ నచ్చలేదు, బట్ ఏదో ట్రై చేసాము. సో మేమైతే లంచ్ ఫాస్ట్గా ఫినిష్ చేసుకొని మళ్ళీ పట్టాయ టికెట్ ఇచ్చే కౌంటర్ దగ్గరికి అయితే వచ్చాము. వాళ్ళు మనకి అప్డేట్స్ ఇస్తూ ఉంటారు బస్ ఎక్కడ ఉందని చెప్పేసి. సో బస్ వచ్చిన తర్వాత మనల్ని అయితే అక్కడ తీసుకెళ్తారు. ఇది చూస్తున్నారు కదా, ఇది సువర్ణభూమి ఎయిర్పోర్ట్ నుండి పట్టాయ వెళ్ళే బస్ అనమాట. బస్ అయితే మాకు చాలా బాగా నచ్చింది. అండ్ ఏసీ ఎయిర్ కండిషనర్ బస్ అనమాట. సో లగేజ్ లోడ్ చేసిన తర్వాత మనకైతే ఒక స్లిప్ ఇస్తారు. అండ్ బ్యాగేజ్ మళ్ళీ పట్టాయ రీచ్ అయిన తర్వాత మన బ్యాగేజ్ మనకి ఇచ్చినప్పుడు స్లిప్ అయితే చూపించాలి. స్లిప్ అయితే జాగ్రత్తగా పెట్టుకోండి. మాకైతే సీట్స్ అయితే బాగా నచ్చాయి, చాలా కంఫర్టబుల్గా ఉన్నాయి. 143 థాయిబాట్ అనేది చాలా రీజనబుల్ అనిపించింది. అండ్ ఏసీ కూడా ఉంది, చాలా చాలా బాగుంది. సీట్స్ అయితే క్వశ్చన్ అంతా చాలా బాగుంది. అండ్ బ్యాంకాక్ సువర్ణభూమి ఎయిర్పోర్ట్ టు పట్టాయ మనకి 2 to 2.5 hours అయితే అవుతుంది. అండ్ సో అలా బస్లో ఇంకా రిలాక్స్ అయ్యి మేమైతే బ్యాంకాక్ సిటీ మొత్తం బాగా ఎంజాయ్ చేసాము.
సో అరౌండ్ 5:30కి మేమైతే పటాయ్ అయితే రీచ్ అయ్యాము. సో పటాయ్ రీచ్ అయిన తర్వాత మనకి మల్టిపుల్ ప్లేసెస్లో బస్ అయితే స్టాప్ చేస్తూ ఉంటారు. మన హోటల్ లొకేషన్ ట్రేస్ చేస్తూ మీకు ఎక్కడైతే దగ్గరగా అనిపిస్తుందో అక్కడ దిగేసి అక్కడ నుండి మీరు వెళ్ళండి. వెళ్ళడానికి మీకు అక్కడ టుక్ అనే ఒక చిన్న వెహికల్స్ అయితే ఉంటాయి, అది యూస్ చేసుకోవచ్చు. లేకపోతే బోల్ట్ యాప్ క్యాబ్ అయితే బుక్ చేసుకొని కూడా వెళ్ళొచ్చు. మేమైతే బోట్లో అయితే వెళ్ళిపోయాము. ఇంకా ఫర్దర్ వీడియోస్ అయితే వస్తాయి, చూడండి.